లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ సిరీస్లో మన చర్చకు మళ్లీ స్వాగతం. ఈరోజు మనం భారత రాజ్యాంగం అనే మహాగ్రంథం యొక్క ఆత్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే కేవలం ఒక లిస్ట్లా కాకుండా దాని ముఖ్య లక్షణాలను అంటే సేలియన్ ఫీచర్స్ను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఖచ్చితంగా. ఎందుకంటే మన రాజ్యాంగం చాలా ప్రత్యేకమైనది. ప్రపంచంలోనే అనేక రాజ్యాంగాల నుండి మంచి విషయాలు తీసుకున్నా దానికి ఒక భారతీయత ఉంది. ఈరోజు మన లక్ష్యం ఏమిటంటే ఈ మూలాల ఆధారంగా మన రాజ్యాంగ నిర్మాతలు ఎలాంటి సమతుల్యతను సాధించారు, వాళ్ల ముందున్న సవాళ్లేంటి అని తెలుసుకోవడం. అవును, మనం ఈ లక్షణాలను చర్చిస్తున్నప్పుడు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. చెప్పండి. ఒకటి, రాజ్యాంగం రాసినప్పటి నుండి ఇప్పటివరకు చాలాసార్లు సవరించబడింది. ముఖ్యంగా 1976లో జరిగిన 42వ సవరణ. దాన్ని మినీ రాజ్యాంగం అంటారు కదా. అవును, మినీ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే అది చాలా మార్పులు తీసుకొచ్చింది. రెండవది, కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చెప్పిన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం లేదా బేసిక్ స్ట్రక్చర్ అనే భావన. అంటే పార్లమెంటు కూడా దీన్ని మార్చలేదు. ఇది మన రాజ్యాంగానికి ఒక రక్షణ కవచం లాంటిదన్నమాట. సరే, అయితే మనం మొదటి లక్షణంతో ప్రారంభిద్దాం. ఇది ఎవరికైనా వెంటనే కనిపించేది, దాని పరిమాణం. ప్రపంచంలోనే అత్యంత పొడవైన లిఖిత రాజ్యాంగం, లెంగ్తియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. అవును, నిజంగా చాలా పెద్దది. సంఖ్యల పరంగా చూస్తే 1949లో ఆమోదించినప్పుడు రాజ్యాంగంలో ఒక పీఠిక అంటే ప్రియాంబుల్, 394 అధికరణలు, 395 ఆర్టికల్స్. అవును, వీటిని 22 భాగాలుగా అంటే పార్ట్స్గా విభజించారు మరియు 8 షెడ్యూల్స్ ఉండేవి. ఇప్పుడు సవరణల తర్వాత సుమారు 470 అధికరణలు, 25 భాగాలు మరియు 12 షెడ్యూల్స్ ఉన్నాయి. వామ్మో! అమెరికా రాజ్యాంగంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ గదా. చాలా ఎక్కువ. అమెరికా రాజ్యాంగంలో కేవలం 7 అధికరణలు మాత్రమే ఉంటాయి. మరి ఇంత పెద్దదిగా ఎందుకు రాయాల్సొచ్చింది? ప్రతి విషయాన్ని వివరంగా రాయాలనే తాపత్రయమా, లేక దాని వెనుక ఏమైనా లోతైన కారణాలున్నాయా? కేవలం తాపత్రయం కాదు, బలమైన కారణాలున్నాయి. ముఖ్యంగా ఒక 4 కారణాలు చెప్పవచ్చు. ఒకటి, భౌగోళిక కారణాలు, జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్. ఒక్క నిమిషం, భౌగోళిక కారణాలంటే దేశం పెద్దదిగా ఉందని రాజ్యాంగం కూడా పెద్దదిగా ఉండాలా? దీనికి సంబంధమేంటి? మంచి ప్రశ్న. కేవలం దేశ విస్తీర్ణం కాదు, దానిలోని వైవిధ్యం. డైవర్సిటీ. ఎగ్జాక్ట్లీ. అస్సాంలోని గిరిజన ప్రాంతాల కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు కావాలి. అలాగే దక్షిణ రాష్ట్రాల భాషాపరమైన రక్షణలు కావాలి. ఇలా ఈశాన్యం నుండి కన్యాకుమారి వరకు ఉన్న ప్రతి ఒక్కరి అవసరాలు, ఆకాంక్షలు, భయాలను పరిగణనలోకి తీసుకొని అందరికీ రక్షణ కల్పించాలనే ప్రయత్నంలో పత్రం పెరుగుతూ పోయింది. అర్థమైంది. వైవిధ్యమే దీని పరిమాణానికి ఒక కారణమన్నమాట. ఇక రెండవ కారణం? రెండవది చారిత్రక కారణాలు, హిస్టారికల్ ఫ్యాక్టర్స్. మనపై బ్రిటిష్ వారి ప్రభావం, ముఖ్యంగా భారత ప్రభుత్వ చట్టం 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. అవును, ఆ చట్టం కూడా చాలా పెద్దది. దాని నుండి అనేక పరిపాలనాపరమైన వివరాలను దాదాపుగా అప్పుడే తీసుకున్నారు. ఓకే. మూడవది ఏకరాజ్యాంగం, సింగిల్ కాన్స్టిట్యూషన్. అమెరికాలో కేంద్రానికి రాష్ట్రాలకు వేర్వేరు రాజ్యాంగాలుంటాయి. కానీ మన దేశంలో కేంద్రం మరియు రాష్ట్రాలు రెండింటికీ ఒకే రాజ్యాంగం. దాంతో రెండింటికి సంబంధించిన నిబంధనలు ఒకే చోట చేరాయి. కరెక్ట్. ఇక నాలుగవది న్యాయ నిపుణుల ఆధిపత్యం, డామినెన్స్ ఆఫ్ లీగల్ ల్యూమినరీస్. రాజ్యాంగ పరిషత్లో లాయర్లు, న్యాయ నిపుణుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. ఇది ఆసక్తికరంగా ఉంది. అంటే ఒకవైపు ప్రతి విషయాన్ని స్పష్టంగా, చట్టపరంగా, పకడ్బందీగా రాయడం వల్ల మనకొక పటిష్టమైన పునాది దొరికింది. కానీ మరోవైపు సామాన్యులకు అర్థం కాని ఒక సంక్లిష్టమైన పత్రంగా మారిపోయిందనే విమర్శ కూడా ఉంది కదా. ఆ విమర్శలో నిజం లేకపోలేదు. వారి న్యాయ పరిజ్ఞానం వల్ల ప్రతి అంశాన్ని సూక్ష్మంగా, ఎలాంటి అస్పష్టతకు తావులేకుండా రాయగలిగారు. కానీ దానివల్ల భాష కొంచెం జటిలంగా మారింది. ఇది మన రాజ్యాంగం యొక్క బలం, అదే సమయంలో ఒక బలహీనత కూడా. అంటే మన రాజ్యాంగ నిర్మాతలు ప్రతి చిన్న విషయాన్ని మన దేశ పరిస్థితులకు అనుగుణంగా రాయడానికి ప్రయత్నించారు. కానీ ఈ ఆలోచనలన్నీ శూన్యం నుండి రాలేదు కదా. దీన్ని కొందరు అరువు తెచ్చుకున్న రాజ్యాంగం అని విమర్శిస్తారు. ఇందులో నిజమేందా? విమర్శకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చాలా గట్టిగా సమాధానమిచ్చారు. ఆయన ఏమన్నారంటే, ప్రపంచంలోని అన్ని తెలిసిన రాజ్యాంగాలను శోధించిన తర్వాత
అంటే ఆఫ్టర్ ర్యాన్సాకింగ్ ఆల్ ద నోన్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద వరల్డ్ భారత రాజ్యాంగాన్ని రూపొందించినట్లు గర్వంగా ప్రకటించారు. అంటే ఇది కాపీ కొట్టడం కాదు, మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం. ఖచ్చితంగా. ఉదాహరణకు రాజ్యాంగం యొక్క నిర్మాణ భాగం స్ట్రక్చరల్ పార్ట్ అంటే పరిపాలనా వివరాలు చాలా వరకు భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి వచ్చాయి. ఓకే. దాని తాత్విక భాగం చూస్తే మన ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ అమెరికన్ రాజ్యాంగం నుండి. మరియు ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఐరిష్ రాజ్యాంగం నుండి గ్రహించబడ్డాయి. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ సంబంధాలు ఇవన్నీ బ్రిటిష్ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి. అంటే ఇదొక బెస్ట్ ఫీచర్స్ అన్నింటినీ కలిపి తయారు చేసిన ఒక క్యూరేటెడ్ ప్లేలిస్ట్ లాంటిదనమాట. అంతేగాని కాపీ పేస్ట్ జాబ్ కాదు. నిజమే. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, రష్యా ఇలా అనేక దేశాల నుండి మనకు సరిపోయే అంశాలను స్వీకరించాము. సరే, మనం ఈ భారీ సంక్లిష్టమైన పత్రాన్ని తయారు చేసుకున్నాం. కాలం మారుతున్నప్పుడు అవసరాలు కూడా మారుతాయి. మరి దీన్ని మార్చాలంటే ఏం చేయాలి? ఇది రాతిమీద చెక్కిన శాసనం లాంటిదా? ఇక్కడే మన రాజ్యాంగం యొక్క మరో లక్షణం వస్తుంది: దృఢ మరియు అదృఢ మిశ్రమం. బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అవును, ఇక్కడే మన రాజ్యాంగ నిర్మాతల తెలివి మరోసారి కనిపిస్తుంది. వారు రెండు తీవ్రమైన మార్గాలను వదిలేశారు. అమెరికా రాజ్యాంగంలా చాలా కఠినమైనది, అంటే రిజిడ్ కాదు. దాన్ని సవరించడం దాదాపు అసాధ్యం. అవును. అలాగే బ్రిటన్ రాజ్యాంగంలా చాలా సులభమైనది, అంటే ఫ్లెక్సిబుల్ కూడా కాదు. అక్కడ మామూలు చట్టం చేసినంత సులభంగా రాజ్యాంగాన్ని మార్చేయచ్చు. మన రాజ్యాంగంలోని అధికరణ 368 ఒక మధ్య మార్గాన్ని ఎంచుకుంది. అంటే కొన్నిటిని సులభంగా, కొన్నిటిని కష్టంగా మార్చగలమన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆర్టికల్ 368 రెండు రకాల సవరణలను చెబుతోంది. ఒకటి, కొన్ని నిబంధనలను పార్లమెంటు యొక్క ప్రత్యేక మెజారిటీ, స్పెషల్ మెజారిటీతో సవరించవచ్చు. అంటే హాజరై ఓటు వేసిన వారిలో 3/2 మెజారిటీ. కరెక్ట్. రెండు, మరికొన్ని ముఖ్యమైన సమాఖ్యకు సంబంధించిన నిబంధనలను పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో పాటు దేశంలోని మొత్తం రాష్ట్రాలలో కనీసం సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదంతో సవరించాలి. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. అవును. ఇవి కాకుండా పౌరసత్వం వంటి కొన్ని నిబంధనలను సాధారణ మెజారిటీతో కూడా సవరించవచ్చు. కానీ అవి ఆర్టికల్ 368 పరిధిలోకి రావు. ఓకే, ఇప్పుడు మన రాజకీయ వ్యవస్థ యొక్క అసలు స్వభావం గురించి మాట్లాడదాం. ఏకకేంద్ర లక్షణాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బాయ్స్. ఇది వినడానికి ఎప్పుడూ ఒక పజిల్లా ఉంటుంది. మనం రాష్ట్రాల సమూహమా, లేక అంతా కేంద్రం చేతిలోనే ఉందా? ఇది నిజంగా ఒక పజిల్ లాంటిదే. ముందుగా మన రాజ్యాంగం ఒక సమాఖ్య వ్యవస్థను, అంటే ఫెడరల్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తుంది. దాని లక్షణాలన్నీ ఉన్నాయి. 2 ప్రభుత్వాలు, అధికారాల విభజన, లిఖిత రాజ్యాంగం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. కాని అదే సమయంలో అనేక బలమైన ఏకకేంద్ర అంటే యూనిటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకే దీన్ని తరచుగా అర్ధసమాఖ్య లేదా క్వాజీ ఫెడరల్ అంటారు కదా. అవును. ఎందుకంటే కేంద్రానికి ఎక్కువ అధికారం ఉంటుంది. ఉదాహరణకు మనందరికీ ఏకపౌరసత్వం ఉంటుంది. అమెరికాలో లాగా ఫెడరల్, స్టేట్ సిటిజన్షిప్ వేర్వేరుగా ఉండవు. మనం కేవలం భారత పౌరులం, అంతే. అంతేకాదు, బలమైన కేంద్రం, సమీకృత న్యాయ వ్యవస్థ, రాష్ట్ర గవర్నర్లను కేంద్రం నియమించడం, మరియు ముఖ్యంగా అత్యవసర నిబంధనలు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. కరెక్ట్. ఆ సమయంలో దేశం మొత్తం ఒకే గొడుగు కిందకి వచ్చి ఏకకేంద్ర వ్యవస్థగా మారిపోతుంది. అందుకే మన రాజ్యాంగంలో ఎక్కడా సమాఖ్య లేదా ఫెడరేషన్ అనే పదం వాడలేదు. అవును, ఆర్టికల్ 1లో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. అవును, రాష్ట్రాల యూనియన్. దీనర్థం ఏ రాష్ట్రానికి ఈ యూనియన్ నుండి విడిపోయే హక్కు లేదు. ఈ నిర్మాణం మన ప్రభుత్వ స్వరూపానికి దారితీస్తుంది. మనం అమెరికా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కాకుండా బ్రిటిష్ పార్లమెంటరీ ప్రభుత్వ రూపాన్ని ఎంచుకున్నాం. ఎందుకు? మనకు బ్రిటిష్ పాలనతో ఉన్న పరిచయం ఒక కారణం. ఈ పార్లమెంటరీ వ్యవస్థ శాసన మరియు కార్యనిర్వాహక విభాగాల మధ్య సహకారము మరియు సమన్వయం సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అంటే అధికారాల విభజన కఠినంగా ఉండదు. దీని లక్షణాలు: 1, నామమాత్రపు కార్యనిర్వాహకుడిగా రాష్ట్రపతి, వాస్తవ కార్యనిర్వాహకుడిగా ప్రధానమంత్రి ఉండటం. 2, మెజారిటీ పార్టీ పాలన. 3, న్యాయవర్గమండలి, లోక్సభకు సమష్టిగా బాధ్యత వహించటం, అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ.
అయితే బ్రిటిష్ వ్యవస్థకు మన వ్యవస్థకు ఒక ప్రాథమికమైన తేడా ఉంది కదా. చాలా ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. బ్రిటిష్ పార్లమెంట్ ఒక సార్వభౌమ సంస్థ, ఎ సావరెన్ బాడీ. కాని మన పార్లమెంట్ సార్వభౌమమైనది కాదు. దానికి రాజ్యాంగమనే పరిధి ఉంది. మరియు మనం గణతంత్ర రాజ్యం, రిపబ్లిక్. మన దేశాధినేత ఎన్నుకోబడతారు. అవును, బ్రిటన్లా వంశపారంపర్యంగా రారు. ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది. ఒకవైపు చట్టాలు చేసే పార్లమెంట్, మరోవైపు ఆ చట్టాలు చెల్లవో చెప్పే సుప్రీంకోర్టు. ఇంతకీ ఎవరు గొప్ప? ఇదే పార్లమెంటరీ సార్వభౌమాధికారం మరియు న్యాయ వ్యవస్థ ఆధిపత్యం యొక్క సంశ్లేషణ. సరిగ్గా చెప్పారు. ఇది ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ గేమ్ లాంటిది. మన రాజ్యాంగ నిర్మాతలు మరోసారి ఒక మధ్య మార్గాన్ని ఎంచుకున్నారు. ఎలా? బ్రిటిష్ వ్యవస్థ నుండి పార్లమెంటరీ సార్వభౌమాధికారం సూత్రాన్ని, అమెరికన్ వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థ ఆధిపత్యం సూత్రాన్ని తీసుకుని రెండింటినీ బ్యాలెన్స్ చేశారు. అంటే ఒకవైపు సుప్రీంకోర్టు తన న్యాయ సమీక్ష అధికారం ద్వారా పార్లమెంటు చేసిన చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయగలదు. మరోవైపు పార్లమెంట్ తన రాజ్యాంగ సవరణ అధికారం ద్వారా రాజ్యాంగంలోని చాలా భాగాలను సవరించగలదు. అవును. ఈ రెండింటి మధ్య ఈ నిరంతర సంభాషణ లేదా ఘర్షణే మన ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచుతోంది. ఈ గేమ్లో రిఫరీ పాత్ర పోషించే న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. మనది ఏకీకృత మరియు స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. దీని అర్థం ఏమిటి? ఏకీకృత అంటే, ఇంటిగ్రేటెడ్ అంటే మన దేశంలో న్యాయ వ్యవస్థ ఒక పిరమిడ్లాగా ఉంటుంది. సుప్రీంకోర్టు పైన, దాని కింద హైకోర్టులు, ఆ తర్వాత జిల్లా కోర్టులు. ఒకే వ్యవస్థ అన్నమాట. అమెరికాలో లాగా ఫెడరల్ కోర్టులు, స్టేట్ కోర్టులు అని వేర్వేరుగా ఉండవు. ఈ ఒకే వ్యవస్థ కేంద్ర, రాష్ట్ర చట్టాలను రెండింటినీ అమలు చేస్తుంది. ఇది నిర్మాణం. మరి దాని స్వాతంత్ర్యం, ఇండిపెండెన్స్, ప్రభుత్వం నుండి ఒత్తిడి లేకుండా ఇది నిష్పక్షపాతంగా ఎలా పనిచేయగలదు? రాజ్యాంగం న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యాన్ని పరిరక్షించడానికి అనేక కవచాలను ఏర్పాటు చేసింది. ఉదాహరణకు, న్యాయమూర్తుల పదవీకాల భద్రత, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. వారిని తొలగించడం దాదాపు అసాధ్యం. వారి జీతభత్యాలు కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి వస్తాయి కదా. అవును. దానిపై పార్లమెంటులో ఓటింగ్ జరగదు. పదవీ విరమణ తర్వాత ప్రాక్టీస్పై నిషేధం, కోర్టు ధిక్కారానికి శిక్షించే అధికారం, ఇవన్నీ న్యాయ వ్యవస్థ ధైర్యంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఇప్పుడు మనం రాజ్యాంగం యొక్క ఆత్మలాంటి భాగాల గురించి చర్చిద్దాం. పౌరులకు సంబంధించిన 3 ముఖ్యమైన స్తంభాలు: ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక విధులు. అవును, ఇవి రాజ్యాంగం యొక్క సామాజిక విప్లవానికి మూలం. మొదటగా ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ఇవి రాజ్యాంగంలోని 3వ భాగంలో, పార్ట్ 3లో ఉన్నాయి. ఇవి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయి. కరెక్ట్. అత్యంత ముఖ్యమైన విషయం, ఇవి న్యాయసమ్మతమైనవి. అంటే మీ ప్రాథమిక హక్కుకు భంగం కలిగితే మీరు నేరుగా కోర్టుకు వెళ్లొచ్చు. మొదట 7 ఇప్పుడు 6. అవును. రెండవది ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిఎస్పీఎస్పీ. వీటిని అంబేడ్కర్ విశిష్ట లక్షణం లేదా నోవెల్ ఫీచర్ అన్నారు. ఇవి సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ఉద్దేశించినవి. అవును. ఒక సంక్షేమ రాజ్యాన్ని, వెల్ఫేర్ స్టేట్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశాలు. అయితే ఇవి న్యాయసమ్మతం కానివి, నాన్ జస్టిషియబుల్. అంటే ప్రభుత్వం వీటిని అమలు చేయలేదని మనం కోర్టులకు వెళ్లలేము. ఇవి కేవలం నైతిక బాధ్యతలు. ఇక్కడే అసలు ఘర్షణ ఉంది. ఒకవైపు కోర్టు ద్వారా అమలు చెయ్యగల హక్కులు, మరోవైపు అమలు చెయ్యలేని సూత్రాలు. ఒకవేళ ప్రభుత్వం ఒక సూత్రాన్ని అమలు చేయడానికి ఒక హక్కును పరిమితం చెయ్యాలనుకుంటే ఏది గెలుస్తుంది? ఖచ్చితంగా. ఇదే మన రాజ్యాంగ చర్చలలో అతిపెద్ద ప్రశ్న. దశాబ్దాలుగా సుప్రీంకోర్టు, పార్లమెంటు మధ్య దీనిపై పోరాటం నడిచింది. చివరికి మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన తీర్పిచ్చింది. ఏమని చెప్పింది? భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత అనే పునాడిపై నిర్మించబడింది అని చెప్పింది. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ కాదు. రెండూ ఒకే రథానికి 2 చక్రాల లాంటివి. ఈ సమతుల్యతే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో భాగం. అద్భుతం. ఇక 3వ స్తంభం, ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. ఇవి మొదట్లో లేవు కదా? లేవు. 1976లో 42వ సవరణ ద్వారా స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసు మేరకు చేర్చారు.
పౌరులు తమ హక్కులను అనుభవిస్తున్నప్పుడు వారు దేశం, సమాజం పట్ల కొన్ని విధులు కూడా కలిగి ఉన్నారని గుర్తుచేస్తాయి. ఇవి కూడా న్యాయసమ్మతం కానివి. ఇంతకీ దీనర్థమేమిటి? ఈ లక్షణాలన్నింటినీ కలిపి చూస్తే భారత రాజ్యాంగం ఒక చనిపోయిన పత్రం కాదు, అదొక సజీవమైన, శ్వాసించే జీవి, ఎ లివింగ్ డాక్యుమెంట్ అనిపిస్తుంది. నాకెప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయం మన రాజ్యాంగం ఎంచుకున్న లౌకిక తత్వం. అవును. మత ప్రాతిపదికన దేశం విడిపోయిన ఆ భయంకరమైన పరిస్థితుల్లో భారతదేశం ఏ ఒక్క మతానికి చెందినది కాదు, ఇది ఒక లౌకిక రాజ్యం అంటే ఒక సెక్యులర్ స్టేట్ అని ప్రకటించడం మామూలు విషయం కాదు కదా. మీరు చెప్పింది 100% నిజం. అది అసాధారణమైన ధైర్యంతో తీసుకున్న నిర్ణయం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. చెప్పండి. పాశ్చాత్య దేశాల్లో లౌకికవాదమంటే మతానికి, రాజ్యానికి మధ్య ఒక గోడ కట్టడం. ప్రభుత్వం మత విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోదు. కాని భారతదేశంలో మనం పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అని పిలువబడే ఒక ప్రత్యేకమైన సానుకూల లౌకికవాదం, అదే సానుకూల లౌకికవాదాన్ని పాటిస్తాము. అంటే ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది, వాటి అభివృద్ధికి సమానంగా తోడ్పడుతుందన్నమాట. అంటే ఏ మతాన్ని దూరం పెట్టడం కాదు, అన్ని మతాలను దగ్గరకు తీసుకోవడం మన విధానం. రాజ్యాంగ పీఠికలో లౌకిక అనే పదాన్ని చాలా ఆలస్యంగా 42వ సవరణ ద్వారా చేర్చారనంటారు కదా. అవును, ఆ పదాన్ని అధికారికంగా 1976లో చేర్చారు. కాని దాని ఆత్మ, దాని స్ఫూర్తి రాజ్యాంగం రాసిన మొదటి రోజు నుంచే ఉంది. అంటే పదం లేకపోయినా భావం ఉందంటారు. ఖచ్చితంగా. చట్టం ముందు అందరూ సమానమని చెప్పే ఆర్టికల్ 14, ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ ఉందని చెప్పే ఆర్టికల్ 25, ఇవన్నీ ఈ లౌకిక స్ఫూర్తికి నిలువుటద్దాలు. ఇక మరో విప్లవాత్మకమైన అడుగు సార్వత్రిక వయోజన ఓటు హక్కు, అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. దేశంలో 80% పైగా ప్రజలు నిరక్షరాస్యులుగో, తీవ్రమైన పేదరికంలో ఉన్న సమయంలో చదువుతో, ఆస్తితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కివ్వడం ఎంత పెద్ద సాహసం! సాహసం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంపై మన రాజ్యాంగ నిర్మాతలకున్న అపారమైన నమ్మకానికి అది నిదర్శనం. నిజమే. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా మహిళలకు, పేదలకు ఓటు హక్కు ఇవ్వడానికి 100 ఏళ్లు తీసుకున్నాయి. కాని మనవాళ్లు మొదటి రోజే కులం, మతం, లింగం ఇలా ఏ అడ్డంకులు లేకుండా 21 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడి చేతిలో ఓటు అనే ఆయుధాన్ని పెట్టారు. ఆ తర్వాత 18 ఏళ్లకు తగ్గించారు కదా. అవును. 61వ సవరణ ద్వారా ఆ వయసును 18కి తగ్గించడం ద్వారా యువతను కూడా భాగస్వాములను చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కొద్దిమంది చేతుల్లోంచి తీసి కోట్లాది మంది ప్రజల చేతుల్లో పెట్టింది. ఈ ఓటు హక్కుతో పాటు మనందరికీ లభించిన మరో ముఖ్యమైన హక్కు ఏకపౌరసత్వం. అదే సింగిల్ సిటిజన్షిప్. దేశమంతటికీ ఒకే పౌరసత్వం. ఇది కూడా మన సమైక్యతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమేనా? ఖచ్చితంగా. అమెరికా వంటి సమాఖ్య దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం అంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. అంటే జాతీయ పౌరసత్వంతో పాటు రాష్ట్రానిది కూడా ఉంటుందన్నమాట. అవును. దీనివల్ల కొన్నిసార్లు ఒక రాష్ట్ర పౌరుడికి మరో రాష్ట్రంలో కొన్ని హక్కులు తక్కువగా ఉండొచ్చు. కాని మన నిర్మాతలు ఆ పరిస్థితిని ఊహించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడికి ఒకే పౌరసత్వం, ఒకే రకమైన హక్కులు కల్పించారు. ఇది మనమంతా ఒకే దేశమనే భావనను బలంగా నాటుతుంది. అవును. దేశమంతటా పౌరులకు ఒకే రకమైన హక్కులు ఇవ్వటం ఒక ఎత్తైతే, ఆ హక్కులను, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడటానికి కొన్ని బలమైన, స్వతంత్రమైన కాపలాదారులు కూడా అవసరం. అక్కడే ఈ స్వతంత్ర సంస్థలు అంటే ఇండిపెండెంట్ బాడీస్ పాత్ర వస్తుంది కదూ. అవును. మన రాజ్యాంగం కేవలం ప్రభుత్వం ఎలా ఉండాలో చెప్పి వదిలేలేదు. ఆ ప్రభుత్వాన్ని అదుపులో ఉంచడానికి, వ్యవస్థ సక్రమంగా నడవడానికి కొన్ని స్వతంత్ర సంస్థలను సృష్టించింది. ఉదాహరణకు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం, ప్రభుత్వ ఖర్చును తనిఖీ చేయడానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే సిఏజీ, అలాగే యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ. అవును. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభావంతులను నియమించడానికి యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ వంటి సంస్థలు. ఇవి ప్రభుత్వ జోక్యం లేకుండా పనిచేయడానికి రాజ్యాంగమే వీటికి రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇక దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా రాజ్యాంగం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అవే అత్యవసర నిబంధనలు అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఇది చాలా ప్రత్యేకమైన లక్షణం. దేశ భద్రతకు ముప్పు వచ్చినప్పుడు, రాష్ట్రాల్లో పాలన కుప్పకూలినప్పుడు ఈ అధికారాలను వాడుకోవచ్చు. అవును. ఇది ప్రత్యేకమైనది.
అదే సమయంలో అత్యంత వివాదాస్పదమైనది కూడా. యుద్ధం లేదా సాయుధ తిరుగుబాటు వంటి సమయాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి అంటే నేషనల్ ఎమర్జెన్సీ. అది ఆర్టికల్ 352. కరెక్ట్. అలాగే రాష్ట్రాల్లో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే రాష్ట్రపతి పాలన, ప్రెసిడెన్స్ రూల్. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేలా ఉంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అవును. ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడటం. ఈ సమయంలో మన ఫెడరల్ వ్యవస్థ మొత్తం ఏకకేంద్ర వ్యవస్థగా అంటే యూనిటరీ సిస్టంగా మారిపోయి కేంద్రానికి అపరిమితమైన అధికారాలొస్తాయి. కానీ ఈ అధికారాలు, ముఖ్యంగా రాష్ట్రపతి పాలన గతంలో రాజనీతిగా దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి కదా. నిజమే. అందుకే న్యాయస్థానాలు చాలాసార్లు జోక్యం చేసుకుని ఈ అధికారాల వినియోగంపై కొన్ని పరిమితులు విధించాల్సి వచ్చింది. ఇది కూడా రాజ్యాంగ స్ఫూర్తికి, రాజకీయ వాస్తవాలకు మధ్య జరిగే నిరంతర పోరాటమే. ఇవన్నీ వింటుంటే మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత ముందు చూపుతో ఆలోచించారో అర్థమవుతోంది. స్థానిక ప్రభుత్వాలకు అంటే మూడంచెల ప్రభుత్వం, 3 టైర్ గవర్నమెంట్. అవును, అది మొదట లేదు. 1992లో 73వ, 74వ సవరణల ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీలను చేర్చారు. ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లాలనే తపన కనిపిస్తోంది. అయితే ఇన్ని గొప్ప లక్షణాలున్న ఈ రాజ్యాంగంపై దాన్ని రాస్తున్న సమయంలోనే రాజ్యాంగ సభలో తీవ్రమైన విమర్శలు వచ్చాయంటే నమ్మడం కష్టంగా ఉంది. వచ్చాయి, చాలా తీవ్రమైన విమర్శలే వచ్చాయి. మొదటి విమర్శే చాలా ఘాటుగా ఉంది. ఇది అరువు తెచ్చుకున్న రాజ్యాంగం, ఒక బారోడ్ కాన్స్టిట్యూషన్ అని. అవును, ఇది చాలా ప్రసిద్ధమైన విమర్శ. కొంతమంది దీన్ని అతుకుల బొంత అని, ప్రపంచంలోని రకరకాల రాజ్యాంగాల నుంచి ముక్కలు తెచ్చి అతికించారని ఎగతాళి చేశారు. మరి దీనికి అంబేద్కర్ గారు ఎలా స్పందించారు? దీనికి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చాలా గట్టిగా, హేతుబద్ధంగా సమాధానమిచ్చారు. ఆయనేమన్నారంటే, ప్రపంచంలో ఎవరైనా మొదటిసారి రాజ్యాంగం రాస్తున్నప్పుడు మాత్రమే కొత్తదనం ఉంటుంది. ఆ తర్వాత ఉండదు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం వంటి ప్రాథమిక సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిపోయాయి. వాటిని మనం కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం లేదు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుని స్వీకరించడంలో సిగ్గుపడాల్సిందేమీ లేదు అన్నారు. అంటే గుడ్డిగా కాపీ కొట్టలేదు, మన అవసరాలకు తగ్గట్టుగా మార్చుకున్నాం అని ఆయన వాదన. కానీ మరో ప్రధాన విమర్శ, ఇది 1935 భారత ప్రభుత్వ చట్టానికి కార్బన్ కాపీ, ఎ కార్బన్ కాపీ ఆఫ్ ద 1935 యాక్ట్ అని. అవును, ఎన్ శ్రీనివాసన్ వంటి విమర్శకులు ఇది భాషలోనూ సారాంశంలోనూ 1935 చట్టానికి దాదాపు నకలు అన్నారు. దీనికి కూడా అంబేడ్కర్ సమాధానమిచ్చారా? ఇచ్చారు. పరిపాలనకు సంబంధించిన వివరాలను మేం 1935 చట్టం నుంచే తీసుకున్నాం, అందులో దాపరికమేమీ లేదు అని ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆ పరిపాలనా యంత్రాంగం అప్పటికే భారతీయులకు చాలా కాలంగా అలవాటయ్యుంది. అంటే కొత్తగా ప్రయోగం చేయడం కన్నా ఉన్నదాన్ని మెరుగుపరచడం మంచిదని భావించారు. సరిగ్గా అదే. తెలిసిన వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది ముందుకు వెళ్లడం ఉత్తమమని వారు భావించారు. ఇది ఆచరణాత్మకమైన నిర్ణయంలాగే అనిపిస్తోంది. కాని అసలిది భారతీయంగానే లేదు. ఇది అన్ఇండియన్ లేదా యాంటీ ఇండియన్ అనే వాదన కూడా బలంగా వినిపించింది. అవును. మేము వీణా లేదా సితార్ సంగీతాన్ని కోరుకుంటే ఇక్కడ మాకు ఇంగ్లీష్ బ్యాండ్ సంగీతం వినిపిస్తోంది అని రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కె హనుమంతయ్య చేసిన వ్యాఖ్య చాలా ప్రసిద్ధమైనది. దాని అర్థమేమిటి? దాని అర్థం, ఈ రాజ్యాంగం యొక్క ఆత్మ, దాని ఆలోచనా విధానం పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లుగా ఉంది తప్ప భారతదేశపు వేల ఏళ్ల రాజకీయ, సామాజిక సంప్రదాయాలను ప్రతిబింబించడం లేదని వారి ఆవేదన. మన ప్రాచీన పంచాయతీ వ్యవస్థలకు వాటికి చోటు లేదనా? అవును, మన ధార్మిక సూత్రాలు వంటి వాటికి ఇందులో చోటు లేదని వారు భావించారు. ఇది గాంధేయవాదానికి వ్యతిరేకమని, అన్ అన్-గాంధియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అన్నారంటే రాజ్యాంగ సభలో దీనిపై పెద్ద చర్చే జరిగి ఉంటుంది గదా? చాలా పెద్ద చర్చే జరిగింది. గాంధీజీ గ్రామ స్వరాజ్యం గురించి, అధికార వికేంద్రీకరణ గురించి బలంగా మాట్లాడారు. గ్రామాలే దేశానికి పునాదిగా ఉండాలని ఆయన కలలు కన్నారు. కానీ మన రాజ్యాంగం దానికి భిన్నంగా కేంద్రానికి ఎక్కువ అధికారాలిచ్చింది. అవును, ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసింది. గ్రామ పంచాయతీలకు అప్పుడు రాజ్యాంగంలో కేవలం ఆదేశిక సూత్రాల్లో తప్ప నిజమైన అధికారాలు ఇవ్వలేదు. అందుకే విమర్శించారు. కె హనుమంతయ్య అయితే ఇది గాంధీ కనీసం ఊహించిన రాజ్యాంగం కూడా కాదు అని ఘాటుగా విమర్శించారు.
టి ప్రకాశం వంటివారు గాంధేయవాదంతో సంబంధం లేని న్యాయ నిపుణులు దీన్ని రూపొందించడం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. ఇక దీని పరిమాణంపై వచ్చిన విమర్శలు కూడా సరదాగా ఉంటాయి. ఏనుగులాంటి పరిమాణం, ఎలిఫాంటైన్ సైజ్ అని చమత్కరించారు. అవును, హెచ్వి కామత్ అన్నారలా. మన అసెంబ్లీ చిహ్నం ఏనుగు కాబట్టి దానికి తగ్గట్టే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని తయారు చేశామని. నిజానికి ఎందుకింత పెద్దగా రాయాల్సొచ్చింది? దీని వెనుక ఒక బలమైన కారణముంది. భారతదేశం చాలా వైవిధ్యమైన, సంక్లిష్టమైన దేశం. భవిష్యత్తులో చిన్న చిన్న విషయాలపై కూడా వివాదాలు రాకూడదని, ప్రతి అంశాన్ని చాలా వివరంగా, స్పష్టంగా పొందుపర్చాలని నిర్మాతలు భావించారు. అంటే అతిజాగ్రత్త అన్నమాట. ఒక రకంగా అంతే. ఈ అతిజాగ్రత్తే దాని పరిమాణాన్ని పెంచింది. అయితే ఇక్కడే మరో విమర్శకు దారితీసినట్లుంది. ఈ అతిజాగ్రత్త, ఈ వివరమైన భాష, దీన్ని న్యాయవాదుల స్వర్గం అంటే ప్యారడైజ్ ఆఫ్ ది లాయర్స్ అని ఎందుకన్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని స్పష్టంగా పొందుపరచాలనే ప్రయత్నంలో రాజ్యాంగ నిర్మాతలు వాడిన భాష చాలా సాంకేతికంగా, న్యాయపరమైన పదజాలంతో నిండిపోయింది. ఆ సంక్లిష్టతే సామాన్యుడికి అర్థం కాకుండా కేవలం లాయర్లకు మాత్రమే అంతుబట్టేలా చేసింది. అవును. అందుకే బ్రిటిష్ నిపుణుడు సర్ ఐవర్ జెన్నింగ్స్ దీన్ని న్యాయవాదుల స్వర్గం అని పిలిచారు. హెచ్కే మహేశ్వరి అనే సభ్యుడు ఈ ముసాయిదా ప్రజలను మరింత కోట్ల వైపు నడిపిస్తుంది అని అన్నారంటే అప్పటికే వారికి ఈ ప్రమాదం తెలిసిపోయింది. అవును. పిఆర్ దేశ్ముఖ్ అనే మరో సభ్యుడు ఇది ఒక సామాజిక రాజకీయ పత్రంగా ఉండాలి, కాని ఇది ఒక భారీ న్యాయశాస్త్ర గ్రంథంలా అనవసరమైన పదజాలంతో నింపబడింది అని వ్యాఖ్యానించారు. ఉందని వారి అభిప్రాయం. సరిగ్గా అదే. కాబట్టి ఈ చర్చ మొత్తం చూస్తే ఒకవైపు సార్వత్రిక ఓటు హక్కు, లౌకికవాదం వంటి గొప్ప ఆదర్శాలు, మరోవైపు అరువు తెచ్చుకున్నారని, భారతీయత లేదని, కేవలం న్యాయవాదులకే అర్థమవుతుందని తీవ్రమైన విమర్శలు. ఈ రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాలి? ఈ రెండింటినీ కలిపి చూసినప్పుడే మనకు పూర్తి చిత్రం కనిపిస్తుంది. రాజ్యాంగ నిర్మాతలు ఎంతటి ఉన్నతమైన ఆశయాలతో పనిచేశారో అంతటి క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. ఏనుగులాంటి పరిమాణం లేదా న్యాయవాదుల స్వర్గం అనే విమర్శలను కేవలం లోపాలుగా చూడటం సరికాదు. భారతదేశం యొక్క అపారమైన వైవిధ్యాన్ని, సామాజిక సంక్లిష్టతలను, భవిష్యత్ సవాళ్లను పరిష్కరించడానికి వారు చేసిన ఒక లోతైన ప్రయత్నంగా కూడా మనం చూడవచ్చు. అంటే ప్రతి అంశాన్ని స్పష్టంగా నిర్వచించాలనే వారి తపనే దాని పరిమాణాన్ని పెంచి భాషను సంక్లిష్టంగా ఉండవచ్చు. అదే నేను చెప్పేది. మీరు చెప్పింది ఆలోచించాల్సిన విషయమే. లోపాలుగా కనిపించేవి బహుశా అప్పటి పరిస్థితులకు అవసరమైన పరిష్కారాలు కావచ్చు. ఈ చర్చను ఒక ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. అంబేడ్కర్ చెప్పినట్లు ఇతర దేశాల నుంచి స్వీకరించిన అంశాలను భారత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. 75 సంవత్సరాల తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అలా అరువు తెచ్చుకొని మార్పులు చేసిన ఏ లక్షణాలు భారతదేశానికి నిజంగా మేలు చేశాయి? ఏ లక్షణాలు అప్పట్లో విమర్శకులు ఊహించినట్లే ఇప్పటికీ మనల్ని సవాళ్ల రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి?